వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారంలో ఉండగా 3 రాజధానుల పేరుతో ఆడుకున్నారు. ఎక్కడా కూడా రాజధానిని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజధాని అంశంలో ఎంతో బాధపడుతున్నారు. మళ్ళీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజధాని ప్రస్తావన లేదు, మనకు అమరావతి ఎందుకు అంటూ మీడియా ముందే ఆయన చెప్పారు సార్. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అసలు అమరావతి గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రైతులకు అక్కడ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత కూడా అప్పుడు చట్టబద్ధత తెచ్చుకుందామంటూ ఏంటి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడు ముందు మాకు చట్టబద్ధత కావాలి అని చెప్పి రైతులు కోరారు. ఎప్పుడు చూసినా సరే రాజధాని అంశంలో వైసీపీ అడ్డుకునే ప్రయత్నమే చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు చెప్పింది అక్షర సత్యం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ విభజన చట్టంలో పలానా ప్రాంతం రాజధానిగా ప్రతిపాదించబడాల. ఒక 10 సంవత్సరాల పాటు అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తాత్కాలిక రాజధానిగా ప్రతిపాదించారు. ఈలోగా కొత్తగా ఏర్పాటు అవుతున్న రాష్ట్రంలో తొలిగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు జరుగుద్ది అని చెప్పని విభజన చట్టంలో మెన్షన్ చేశారు. ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని 2014లో విభజిత రాష్ట్రానికి తొలి ప్రభుత్వంగా ఏర్పాటు జరిగిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసిన ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అసెంబ్లీ వేదికగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదిస్తూ ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కూడా, సభలో 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధికార కూటమి, వైసీపీ ప్రతిపక్ష పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆ నగర నిర్మాణం కోసం భూ సమీకరణ జరిగిన తీరు, మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసిన తీరు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన తీరు, ఇవన్నీ చూసాం మనం. తాను ఆమోదించిన రాజధాని శంకుస్థాపన విభజిత రాష్ట్రానికి రాజధాని లేని స్థితిలో విభజిత రాష్ట్రం విభజన గురైతే ఆ రాష్ట్రానికి ఒక రాజధాని కళ సాకారం అవుతూ ఉంటే, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ రాజధాని కళ సాకారం అవుతూ ఉంటే, ఆ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి 2 సీనియర్ మంత్రులు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఇంటి లోపలికి మంత్రులు రానివ్వాల. మేము కార్యక్రమానికి హాజరు అయ్యే ఆలోచన లేం, మాకు మీరు ఆహ్వాన పత్రిక ఇవ్వద్దు అని చెప్పని క్యాబినెట్ మంత్రుల్ని గేటు బయట నిలబెట్టి తన ఇంటి అటెండర్ల చేత చెప్పి పంపించాడు ఆయన. అంటే ఆ వ్యతిరేకత ఆ మంత్రుల మీద కాదు, ఆ రాజధాని మీద ప్రదర్శించాడు ఆయన. తన ప్రత్యర్థులు అధికారంలో ఉండి వాళ్ళ చేతుల మీదుగా విభజిత రాష్ట్రానికి ఒక రాజధాని రూపంలో ఒక నగర నిర్మాణం పురుడు పోసుకుంటుంటే దాన్ని చూసి తట్టుకోలేక కడుపులో బగబగలతోటి, అసూయతోటి, ద్వేషం రూపంలో ఆయన ఆ కార్యక్రమానికి కూడా హాజరుగాల. ఆ తర్వాత ప్రభుత్వం భూ సమీకరణకు పూనుకుంటే దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించింది చూసాం. అలాగే ఆయన అనుయాయుల చేత ఎన్జీటీలో కేసులు వేయించి ఆ రాజధాని నిర్మాణ పనుల్లో వేగం మందగించేలా చేసింది చూసాం. ఆఖరికి తన పార్టీ, తన సహచరుడు, తన పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ అనే అతనికి సంబంధించిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళ చేత రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం సింగపూర్ కన్సార్షియం సంస్థలకి స్విస్ ఛాలెంజ్ మెథడ్లో భూ కేటాయింపులు చేస్తే దాన్ని కూడా వివాదాస్పదం చేస్తూ మళ్ళీ కోర్టుకెళ్ళి మళ్ళీ సంవత్సర కాలం లేట్ చేసిన తీరు చూసాం. అంటే ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఒక రూపానికి రప్పించకుండా ప్రతి క్షణం మోకాలడ్డే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. ఈలోగా ఎన్నికలు ముంచుకొచ్చినాయి. ఈ ముంచుకొచ్చే ముందు ఇంకొక డ్రామా చేశాడు. 2017 నుంచే మొదలుపెట్టాడు. చూసారా, విభజన జరిగి 3 ఏళ్ళు అయిపోయింది, చంద్రబాబు ఇంకా రాజధానికి ఒక రూపం తీసుకురాలేదు, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం ఇక్కడే సమగ్రమైన రాజధాని నిర్మాణం చేస్తుంది అని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టాడు. అలాగే అక్కడ రాజధాని భూ సమీకరణ జరిగిన నేపథ్యంలో వ్యవసాయ భూములు మొత్తం ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం స్వాధీనపడిన నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న భూమి లేని కార్మికులు, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 2,500 రూపాయల సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు 2,500 ఇస్తున్నాడు, రేపు మన ప్రభుత్వం వచ్చాక 5,000 ఇస్తా అన్నాడు. అలాగే అసైన్మెంట్ భూమి యజమానులు ఉన్నారు, వాళ్ళకి కూడా ల్యాండ్ పూలింగ్లో పట్టా ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి కూడా ల్యాండ్ పూలింగ్లో ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. అరే పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు చంద్రబాబు. రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తా అన్నాడు.
నమ్మారు ప్రజలు. చంద్రబాబు కన్నా వేగంగా అభివృద్ధి చేస్తాడని నమ్మారు. చంద్రబాబు కన్నా డబుల్ పెన్షన్ ఇస్తాడని నమ్మారు. చంద్రబాబు కన్నా అధిక ప్యాకేజ్ ఇస్తాడని నమ్మారు. ఆ 2 స్థానాలతో కలిపి అతనికి అధికారం దక్కింది. ఈ అధికారం దక్కే క్రమంలో కూడా ఆ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చేత జగన్మోహన్ రెడ్డి రాజధానికి వ్యతిరేకి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపిస్తున్నాడు, అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పారు. అక్కడ స్థానిక శాసనసభ్యుడు అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతూ ఉన్నారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరుగుద్ది అని ప్రచారంలో చెప్పించారు. ప్రజలు నమ్మారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న 2 నియోజకవర్గాలతో కూడా కలిపి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఒక్కసారి అధికారం దక్కిన తర్వాత ఆ ప్రాంతం మీద చిమ్మిన విషం, సాగించిన విధ్వంసకాండ, మొట్టమొదటిగా పనులు ఆపేశాడు. తర్వాత రోడ్లు తవ్వుకెళ్తున్న తన అనుచరులని ప్రోత్సహించాడు. చెట్టడవిని తలపింపజేశాడు. తన నాయకుల చేత దాన్ని నిర్మాణానికి పనికిరాదు అన్నాడు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అన్నాడు. మెడ్రాస్ ఐఐటి రిపోర్ట్ అన్నాడు. హైపవర్ కమిటీ రిపోర్ట్ అన్నాడు. ఇట్లా రకరకాల ప్రయోగాలు, రకరకాల ప్రచారాలతోటి 3 రాజధానులనే ఒక వినూత్న, విధ్వంసకర, అసంబద్ధ, అవగాహన రాహిత్యపు, అనాలోచిత ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టి ఉన్న రాజధాని నగర నిర్మాణాన్ని స్తంభింపజేసి అసంపూర్తిగా ఉన్న వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన భవనాల్లో గబ్బిలాలు తిరిగేలాగా, నాచుబట్టేలాగా, పిచ్చి మొక్కలు బిరిగేలాగా చేశాడు. నగర నిర్మాణంతో కలకలాడాల్సిన ప్రాంతంలో కొండ చిలువలు పారేలాగా చేశాడు. ఇవన్నీ ప్రజలు చూశారు. అతనికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. వాళ్ళని ఎన్ని రకాలుగా భౌతిక దాడులు చేయించాలని రకాల భౌతిక దాడులకు పాల్పడ్డాడు. ఆర్థికంగా వాళ్ళని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేశాడు. అసలు రాష్ట్రానికి ఒక రాజధాని లేని దుస్థితి కల్పించాడు. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని 2022 మార్చి 3వ తారీఖు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు నేపథ్యంలో రాజధానిని అక్కడి నుంచి అంగుళం కూడా కదిలించలేకపోయాడు. తానే పాలకుడు. తనకి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 151 మంది అసెంబ్లీలో సంఖ్యాబలం ఉంది, కౌన్సిల్లో కూడా తనదే మెజార్టీ. అయినా సరే రాజధానిని అంగుళం కూడా కదిలించలేకపోయాడు. ఇన్ని వ్యవస్థలు, ఇంత అధికారము, హంగు, ఆర్భాటం ఉన్న, ఇంత నియంత్రితపు ధోరణి ఉన్నా కూడా అమరావతి తప్ప ఇంకొక రాజధాని లేని స్థితి చట్టపరంగా అతనికి ప్రతిపాదకంగా మారింది. తనకు అధికారం ఉన్ననాడే అమరావతిని ఏమీ చేయలేకపోయిన ఒక నిస్సహాయుడు తాను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినా సరే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇంటర్మాటర్ కూడా తెచ్చుకోలేని స్థితి అతనికి ఉన్నప్పుడు ఇవాళ 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితిలో ఉండి 22 స్థానాలు ఉన్న రోజే పార్లమెంట్లో తమ వాణిని వినిపించలేని ఈ నిస్సహాయులు ఇవాళ 4 స్థానాలకు పరిమితమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి మాత్రమే రాజధాని అనే బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ధైర్యము, సాహసం వాళ్ళకి లేదు. అంటే సార్, ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలోనే అమరావతికి చట్టబద్ధత తేవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అమరావతి ప్రాంత వాసులను భయపెట్టడానికే చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? అమరావతి వాసులనే కాదు, అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న పెట్టుబడిదారులను కూడా, రాష్ట్ర బ్రాండింగ్ని కూడా దెబ్బతీయాలనే ప్రయత్నంతో అదే సందర్భంలో ఇవాళ వేలాది మంది భవన నిర్మాణ కార్మికులతో కలకల్లాడతా అక్కడ పనులు జరుగుతున్న దాన్ని చూసి ఓర్చుకోలేని అసూయతో, ద్వేషంతో తాము నిర్వీర్యం చేయాలనుకున్న రాజధాని మళ్ళీ పురుడు పోసుకుంటుందా, మళ్ళీ అక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందా, ఆ రాజధాని నిర్మాణం కల సాకారం అయితే ఆ రాజధాని నిర్మించిన వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నాయుడుకి ఒక చిరస్థాయిగా అతని పేరు నిలిచిపోద్ది అని చెప్పనే దుగ్ధతో ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఆయన కానీ, ఆయన పార్టీ కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ, వాళ్ళ నాయకులు కానీ తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆయన అధికారంలో ఉన్న రోజే తాత్కాలికంగా పనులు స్తంభింపజేయగలిగాడు. తాత్కాలికంగా ఆ ప్రాంత రైతులను వేధింపులు గురి చేయగలిగాడు. తాత్కాలికంగా పోలీసులతోటి దమననీతి ప్రదర్శింపగలిగాడు. కానీ అది తాత్కాలికం మాత్రమే. దాని పర్యవసానం
ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పు ఇచ్చారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ తీర్పు వల్ల ఈ తీర్పుకి ఇంతగా దోదం చేసింది అమరావతి పట్ల తాము వ్యవహరించిన వ్యవహారశైలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా రియలైజ్ అవుతూ ఉన్నప్పుడు రియలైజ్ కాని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పాటించి తీరాల్సిన దుస్థితిలో ఉన్న ఈ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఆత్మవంచన చేసుకునైనా సరే జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి అయినా ఈ మిథున్ రెడ్డి అయినా ఇంకొకరు ఎవరైనా సరే ఇంకా అమరావతి పట్ల రాష్ట్రం పట్ల ఇదే వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తే రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర ద్రోహులుగా పరిగణించిన ప్రజలు ఇప్పుడు దక్కిన ఈ 11 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలు కూడా దక్కనివ్వరనేది వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.